నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జనసేనకి చాలామంది ప్రచారం చేస్తున్నారు. అందులో జబర్దస్త్కి సంబంధించినటువంటి ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరనేది మనందరికీ తెలిసింది. ఆది, రామ్ ప్రసాద్, సుధీర్, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళపైన రోజా కొన్ని కామెంట్స్ చేశారు. సో దానికి గెటప్ సీను ఒక రకమైనటువంటి కౌంటర్ ఇచ్చాడని చెప్పేసి అని అంటున్నారు. సో మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. రోజా కొన్ని కామెంట్స్ చేశారు. జబర్దస్త్కి సంబంధించిన కమీడియన్స్, ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, జనసేనకి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళు, అంటే ఇప్పుడనే కాదు ఇంతకు ముందు కూడా ఆవిడ ఇలా వాళ్ళంతా వాళ్ళ ప్రాణం ఎంత అన్నట్టుగా కొంచెం చులకన భావంతో మాట్లాడారని కూడా ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్స్ వస్తున్నాయి పాతవన్నీ కూడా. ఆవిడ ఎందుకు అలా మాట్లాడారు జబర్దస్త్కి సంబంధించినటువంటి ఆర్టిస్టులని? సో దానికి గెటప్ శ్రీను అయితే గట్టి కౌంటర్ ఇచ్చారు అని అంటున్నారు. అంటే గట్టి కౌంటర్ ఏం కాదండి, ఆవిడ అలా మాట్లాడారు కదా అని వీళ్ళు అలాగా కౌంటర్ ఇవ్వలేదు. వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ధోరణిలోనే చెప్పారు. ఎందుకంటే ఆవిడ కూడా అది చాలా తప్పు, వాళ్ళ ప్రాణం అంతా అన్నట్టుగా మాట్లాడిన వీడియో కూడా చూశాను నేను. అంటే మేబీ ఆవిడ నాగబాబు గారు జడ్జెస్గా ఉన్నప్పుడు వాళ్ళ కింద చిన్న పిల్లల్లాగా వచ్చి ఈరోజు ఇండస్ట్రీలో మంచి నిలదొక్కున్న ఆర్టిస్టులు అయ్యారు. మేబీ ఆ కన్సర్న్ ఉంటే ఉండొచ్చు కాక, అంటే మా కింద మేము మా కళ్ళదుటే పెరిగారు కదరా అనే ఫీలింగ్లో అనుండొచ్చు. కానీ సభముఖంగా అలా మాట్లాడకూడదు కదా. ఒక మంత్రిగా, బాధ్యత గల మంత్రిగా ఉంటూ ఆవిడ అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఒక మాట అన్నారు, ఏంటది, గాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చాయి అని కూడా. అంటే ఏదో ఆవేశంగా మాట్లాడియాలి, నలుగురు అంటే బాగా ఫేమ్ అవ్వాలి, మీడియా అటెన్షన్ గ్రాప్ చేయాలనో, లేదంటే మీడియాలో నా పేరు ఎక్కువ వినపడాలని ఉద్దేశమో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ నువ్వు బాగా మాట్లాడని మెచ్చుకోవాలని ఉద్దేశమో తెలియదు. కానీ ఆవిడ కొంచెం అట్లాగే మాట్లాడుతుంటారు. అంటే ఇంతకుముందు చాలా బాగుండేది అసలు. నిజంగా ఆవిడ చాలా బ్యూటిఫుల్ స్మైల్ అనే అవార్డ్స్ కూడా తీసుకున్న ఒక మంచి హీరోయిన్గా ఉన్న ఆవిడ ఆ ఫేమ్ కాస్త ఎందుకో చాలా ఇదిగా అయిపోయింది. అయితే ఇప్పుడు ఇలా జబర్దస్త్ ఆర్టిస్టులని వాళ్ళు వచ్చి జనసేనకి సపోర్టుగా, పవన్ కళ్యాణ్ గారి సపోర్టుగా క్యాన్వాసింగ్, ఎస్పెషలీ పిఠాపురంలో. ఇది ఇప్పుడు కాదు, ఆది అనే వ్యక్తి జబర్దస్త్ వేదికగా కాకపోయినా ఆయన స్వచ్ఛందంగా ఇప్పుడు మన సుధీర్ కానీ గెటప్ సీన్ వీళ్ళు వచ్చారు. కానీ ముందు నుంచి కూడా ఆది ఆయన జనసేన సభకు హాజరవ్వడం, దాని గురించి సీరియస్గా మాట్లాడడం అన్నీ చేశాడు ఆయన. సో ఆయన స్వయంగా ఎవరు పిలవకుండానే కూడా వెళ్ళి నేను పవన్ కళ్యాణ్ గారి తరపున చేస్తాను అన్నాడు. అలాగే చేశాడు. ఆయన వెళ్ళారనే ఉద్దేశంతోనో మిగతా వాళ్ళు కూడా వెళ్ళారు. ఇప్పుడు నిజంగా అయితే దీనికి రోజా గారు ఇచ్చిన కామెంట్ ఏంటంటే, ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచో 10 మంది హీరోలు ఉన్నారు, రేపు పొద్దున వాళ్ళకి అవకాశాలు రావు, ఖచ్చితంగా ఏదో ఒక హీరోతో లింకప్ ఉంటుంది, ఏదో ఒక హీరోతో పనిచేసిన డైరెక్టర్ ఉంటాడు, ఆ డైరెక్టర్ మళ్ళీ ఇంకో సినిమా యాక్ట్ చేసినా కూడా వీళ్ళకి అవకాశం ఉండదు అన్నట్టుగా చెప్పారు. అలా అనుకుంటే జబర్దస్త్ నుంచి నాగబాబు గారు వదిలేసి మా టీవీకి వెళ్ళిపోయినప్పుడు కూడా వీళ్ళేమో ఆయన వెంట వెళ్ళిపోలేదే. ఒక్క చెమ్మక్ చంద్ర ఎవరో వెళ్ళారు తప్ప మిగతా వాళ్ళు వీళ్ళు ఈటీవీలో నుండి చేసుకున్నారు కదా. అలా అనుకుంటే వీళ్ళకి అవకాశం లేకుండా చేసేసారా నాగబాబు గారు? ఆయన కూడా ఎక్కడే స్టేట్మెంట్ ఇవ్వలేదే. ఆయనకి ఇలా కూడా మళ్ళీ పత్రికాముఖంగా అడిగితే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి అక్కడ అవకాశం ఉందో వాళ్ళు చేసుకున్నారు, నాకు నచ్చక నేను వచ్చేసాను అని చెప్పారు ఆయన. అంతే, ఎవరి మీద ఇబ్బంది లేకుండా. సో అట్లాగా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరిని ఎందుకు పిలుస్తాడండి? ఆయన సొంత అన్నయ్యకే రానయ్య క్యాన్వాసింగ్ అని పిలవలే. ఆయనకి పిలిస్తే వెళ్తే, అప్పుడు ఆయన చెక్ ఇవ్వడానికి పిలిపిస్తే వెళ్తే ఆయన కాలు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడు పిలవలేదే. ఇవాళ మీరు న్యూస్లో కూడా చూస్తే ముద్రగడ పద్మనాభ గారు అమ్మాయిని కానీ, అటువైపు ఆ రాయపాటి గారి అల్లుడు కూడా, ఆయన కూడా అంబటి రాంబాబు గారి అల్లుడు కూడా ఇట్లా వైసీపీ సంబంధించిన విభేదించారని కూడా మన న్యూస్లో వచ్చింది. అలాగే ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి అల్లుడు కూడా ఇట్లా నాన్నగారి విధి విధానాలు బాగాలేవు, అట్లా వైసీపీలోకి వెళ్ళారు అన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి వస్తే నేను ఆయన అవమానపరిచేలాగా మీ మీద కండువాన్ని కప్పలేను, సో కాబట్టి అలాగే గౌరవంగా ఉందాం, తర్వాత ఎన్నికల తర్వాత చూద్దాం అన్నట్టు కూడా అన్నారు. మీ నా ఆడపడుచు అన్నట్టుగా అట్లా కోరి వచ్చిన వాళ్ళకే జెండా కప్పి కండువా కప్పి ఆహ్వానించిన వ్యక్తి జబర్దస్త్ ఆర్టిస్టులు ఎందుకు కండువా కప్పుతారు ఆయన? ఎందుకు ఇంకా వీళ్ళు ఆయన మీద ఉండే ఇష్టంతో దీంతో ముందుకెళ్ళి ఇది చేశారు. కానీ సో ఆవిడ అంటే మీరంతా మీ ప్రాణాలంతా మీ బతుకంతా అన్నట్టు అర్థం వచ్చేలాగా మాట్లాడారు. అది వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కాకపోతే సరే, పెద్ద ఆవిడ, సూపీరియర్ సీనియర్ యాక్ట్రెస్, ఏ ఉద్దేశంతో వీళ్ళు కూడా అలాగే ఒక మెట్టు దిగి అలా మాట్లాడితే ఆవిడ పరువే అవుతుంది.
ఇంతకుముందు ఇలాగే ఒకసారి మాట్లాడితే బండారు అని పేరు సత్యనారాయణ గారు మాట్లాడారు కదా, నువ్వేం చేసామో నీ బతుకెంత అని అన్నారు, పెద్ద ఇష్యూ అయ్యింది, ఆయన కేసు పెట్టారు. దానికి మనం ఏం చేస్తాం? అది మరి భువనేశ్వరి గారి గురించి బ్రాహ్మణి గారి గురించి మాట్లాడినప్పుడు మాత్రం కేసు ఏం పెట్టలేదు. అది వీళ్ళు విజ్ఞత. అది చెప్తున్నాను కదా, అంటే ఇప్పుడు సత్యనారాయణ గారు మాట్లాడారంటే ఈవిడ ముందు అట్లా మాట్లాడడం వల్లే అతను అలా మాట్లాడాల్సి వచ్చింది. ఈవిడ కూడా అది చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారిని ఇలా మాట్లాడడం, లేదంటే చంద్రబాబు నాయుడు సింగులర్ యూజ్ చేసి వాడడం, ఎందుకు అలా మాట్లాడతారు? వయసులో ఇప్పుడు రాజకీయాలు, విమర్శలు, వ్యూహాలు కామన్, కానీ దానికి ఒక హుందాగా మాట్లాడవచ్చు కదా. అందుకే కదా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సభలో రోజా నువ్వు కూడా అంటున్నావు నన్ను అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు ఒక సందర్భంలో. అనేసి అక్కడికి వదిలేశాడు ఆయన. అంతేగాని నువ్వు ఇలాంటి దాన్ని అలాంటి దాన్ని కూడా ఏం అనలేదే. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళెంత శేషాలు చేసుకుని బతికే వాళ్ళు బతికెంత అన్నట్టుగా మాట్లాడినా కూడా వీళ్ళు దేనికి చిన్నబుచ్చుకోకుండా చిన్నగా సరే మేము అట్లా మా స్వచ్ఛందంగా వచ్చాం, పవన్ కళ్యాణ్ గారు కానీ జన సైనికులు కానీ ఎవరు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు, అది ఆవిడ విజ్ఞతగా వదిలేస్తున్నాం అన్నట్టుగా అలా అనుకుంటే మేము బయట హీరోలు సినిమాలు కూడా చాలా చేశాము, నాని గారికి, ఎన్టీఆర్ గారికి, వెంకటేష్ గారికి కూడా చాలా సినిమాల్లో ఉన్నారు కదా. రాంప్రసాద్, మీరు అన్నట్టు రాంప్రసాద్ వీళ్ళందరూ కూడా బాగా అన్నీ చేశారు. మరి అనుకుంటే వాళ్ళకి అవకాశాలు రాకూడదు కదా, ఇప్పటికి ఆగిపోవాలి కదా. ఇప్పుడు రేపు పొద్దున వేరే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా సుధీర్ యాంకర్గా చేస్తున్నారు. నువ్వు ఎలా వస్తుంది మరి అవకాశాలు? టాలెంట్ని ఎవరు ఆపలేరు. ఒకరు ఇట్లా విభేదించి ఆపేస్తారు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఆవిడలాగా మరీ మితిమీరి మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఆవిడ ఉద్దేశం ఏదైనా నా శిష్యులు నా పిల్లలు కదా అనే ఉద్దేశంలో మాట్లాడుండొచ్చు, కానీ అలాగే సభాముఖంగా అలా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు ఒక ఉన్నతమైన మంత్రి పదవిలో ఉంటూ. అంటే ఇప్పుడు ఆవిడ సొంత నియోజకవర్గం నుంచి ఆవిడకి వ్యతిరేకత అనేది చాలా ఉంది. అసలు ఆవిడకి టికెట్ ఇవ్వద్దని, టికెట్ ఇస్తే మేము ఓడిస్తామని కూడా చాలా మంది చెప్పారు. దానికి ప్రతిఫలంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే వైసీపీ నుంచి చాలా మంది బయటకు వచ్చేసారు. సో ఆ ఫ్రస్ట్రేషన్లో ఆవిడ బాబు ఆ ఓటమి భయంతోనో ఏదో మేబీ రవిప్రకాష్ గారు ఇచ్చేసిన సర్వేలో కూడా ఈవిడ ఓడిపోతారని కూడా చెప్పారు. చాలా సర్వేలో కూడా నగరి ఓడిపోతారని, కింద స్థాయి వ్యక్తులు బాగా యాంటీ అయిపోయారని, ఎంపీటీసీలు కానీ, ఆ నగరి నియోజకవర్గంలో ఉండే సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఆయన ఎవరు శ్రీశైలం బోర్డు చైర్మన్ చేసిన ఆయన కానీ చక్రపాణి రెడ్డి, ఆయన వీళ్ళందరూ కూడా ఇంకా ఆవిడతో కలిసి తిరగలేక వెళ్ళలేక వాళ్ళ అనుచరులు టీడీపీ పంపిస్తున్నారంట. ఈ ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆవిడ వెనక చూసి ఇదేంటిది కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి, వీళ్ళంతా ఏమయ్యారు అన్నట్టు కూడా వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు. అది ముందు ఆవిడ అక్కడ కంట్రోల్ చేసుకుంటూ అది చెప్తున్నాను కదండి. జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసము, జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పడాలని ఉద్దేశంతోనూ వీళ్ళందరూ మాట్లాడేస్తున్నారు. చాలా మంది నెటిజన్స్ కూడా నోటుకొచ్చినట్టుగా షర్మిల గారిని కూడా దారుణంగా విమర్శిస్తున్నారు. ఆమె వైఎస్ షర్మిల కానే కాదని. ఇది కేవలం ఆయన మెప్పు కోసం మాట్లాడడం వల్ల రేపొద్దున మీ భవిష్యత్తు ఏంటి, మీకు ఎవరు వచ్చి కాపాడతారు? అప్పుడు వాళ్ళు ఏమంటారు, మేమేమి నీకు చెప్పామని అడుగుతారు. అంతే కదా, మహామహులకే తప్పలేదండి వీళ్ళంతా అలా అనుకుంటే. అలా ఇక ఇప్పుడు నేను అనేసాను కానీ ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు కూడా. అది సో మరి రోజా గారు ఎందుకు అలాగా జబర్దస్త్ ఆర్టిస్టులని అలా అంటున్నారో, అలాంటి మాట్లాడుతున్నారు ఆవిడకే తెలియదు. పాపం ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు. సో వీళ్ళు కూడా స్పందించడం అనేది అంత కౌంటర్ లాగా కాకుండా మేము స్వచ్ఛందంగానే వచ్చి జనసేనకి ఇలా ప్రచారంలో పాల్గొంటున్నాం అని చెప్పడం జరిగింది. సో చూద్దామండి ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటంటే. థ్యాంక్ యూ సో మచ్ అగదా గారు. థ్యాంక్ యూ అండి.